పశ్చిమాసియాలో మళ్లీ మిలిటరీ ఘర్షణలు మొదలయ్యాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ డ్రోన్ స్థావరంపై అమెరికా నావీ దాడి చేయగా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్ సమీపంలో బుధవారం 3 బాంబు పేలుళ్లు జరిగాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ భూభాగంలో ఉన్న డ్రోన్ స్థావరంపై అమెరికా నౌకాదళం దాడి చేసింది. తమ నౌకలపై ఇరాన్ 4 ఆత్మాహుతి డ్రోన్స్ ని ప్రయోగించిందని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ గురువారం ఆరోపించింది. వాటిని మధ్యలోనే కూల్చేశామని, 5వ డ్రోన్ను ఉపయోగించేందుకు సిద్ధమవుతుండగా ఆ లాంచ్ ప్యాడ్ పై దాడి చేసి ధ్వంసం చేసినట్లుగా వెల్లడించింది. ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లుగా పేర్కొంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన సైనిక స్థావరంపై క్షిపణి దాడులు చేసినట్లుగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. గురువారం ఉదయం 4:30 సమయంలో ఈ దాడులు జరిగాయి. అయితే ఏ దేశంలోని బేస్పై దాడి చేశారన్న విషయాన్ని వెల్లడించలేదు. కానీ తమపై క్షిపణులు, డ్రోన్స్తో దాడులు జరిగాయని అమెరికా మిత్రదేశం కువైట్ ప్రకటించింది. ఈ పరస్పర దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఆయా దేశాలు వెల్లడించలేదు. అమెరికా దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ భగీ ఖండించారు. శత్రు దాడుల నుంచి తమ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించారు. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమపై పదే దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధిపై ఏ ఒక్కరి ఆధిపత్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. అది అందరిది అని పేర్కొన్నారు. తమపై ఒత్తిడి తెచ్చి ఇరాన్ శాంతి ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని, అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. బుధవారం కేబినెట్ సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల కోసం నేను ఒప్పందం విషయంలో దిగి వస్తానని ఇరాన్ భావిస్తోంది. ఆ ఎన్నికలను నేను పట్టించుకోను, నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. తమ మిత్రదేశమైన ఒమన్కు కూడా ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోర్ముజ్ విషయంలో ఇతర గల్ఫ్ దేశాల మాదిరిగానే ఒమన్ కూడా వ్యవహరించాలని, లేదంటే ఆ దేశాన్ని పూర్తిగా పేల్చివేస్తామని హెచ్చరించారు. కాగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు నెలకొనడంతో చమురు ధరలు గురువారం పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $2 వరకు పెరిగి $97కు చేరుకుంది. WTI ముడి చమురు ధర 2.2% పెరిగి $91.35కి చేరుకుంది. పరస్పరం దాడులు చేసుకుంటూనే అమెరికా, ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై తుది నిర్ణయానికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఒప్పందం తుది ముసాయిదా ఖరారైందని, అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించడమే తరువాయని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా 2 దేశాలు మంగళవారం ఒక నిర్ణయానికి వచ్చాయని ఆక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. తాజాగా అమెరికా నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఈ ఘటనతో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న ఒక సైనిక నియంత్రణ కేంద్రంపై అమెరికా దాడి చేసింది. అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలకు ముప్పుగా భావించిన 4 ఇరానియన్ డ్రోన్స్ ని కూడా కూల్చివేసింది. ఈ దాడులు పూర్తిగా ఆత్మరక్షణ చర్యలని అమెరికా స్పష్టం చేసింది.
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఆ దేశ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. అయితే ఏ దేశంలోని స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేదు. ఇకపై జరిగే ప్రతి దాడికి మరింత కఠిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. కాగా తమ గగన తలంలోకి క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయని, వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని కువైట్ ప్రకటించింది. ఇటీవల ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కోసం కీలక చర్చలు జరుగుతుండగానే మరోవైపు వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ వద్ద తాజాగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దక్షిణ ఇరాన్ ప్రాంతంలోని ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం ఆత్మరక్షణ దాడుల్ని నిర్వహించింది. వ్యూహాత్మక జలమార్గం సమీపంలో పేలులు సంభవించినట్లుగా వచ్చిన నివేదికలపై సెంట్రల్ కమాండ్ ప్రతినిధి తిమోతి హాకిన్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇరానియన్ దళాల నుంచి తమ దళాలకు ఎదురవుతున్న ముప్పు నుంచి రక్షించడానికే దక్షిణ ఇరాన్లో ఈ ఆత్మరక్షణ దాడులు చేసినట్లుగా ఆయన తెలిపారు. మైన్లను మోహరించేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ బోట్లు, అలాగే క్షిపణి ప్రయోగ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆయన వివరించారు. ప్రస్తుత సీజ్ఫైర్ సమయంలో అమెరికా దళాలు ఎంతో సంయమనం పాటిస్తూనే తమ రక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నాయని హాకిన్స్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 8 నుంచి అమల్లో ఉన్న ఈ సీజ్ ఫైర్ కాలంలో ఇరు దేశాల దళాల మధ్య పరస్పరం కాల్పులు జరగడం ఇది మొదటిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో కూడా అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దళాలు జరిపిన డ్రోన్ క్షిపణులకు ప్రతిగా అమెరికా, ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా ఒక కీలక పురోగతి లభించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం లేదా న్యూక్లియర్ డస్ట్ను పూర్తిగా నశింపజేసేందుకు అమెరికాకు అప్పగించడానికి, లేదా పరస్పర అంగీకారం ఉన్న ఇతర సురక్షిత ప్రాంతాల్లో అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ సమీపంలో నాశనం చేయడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్ తన పాత మొండి వైఖరిని సడలించి శాంతి ఒప్పందానికి ముందుకొస్తోందనడానికి ఇది ఒక సంకేతమని ఆయన అన్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ప్రాంతీయ ఉద్రిక్తతలను ముగించేందుకు అమెరికా నేతృత్వంలో రూపొందుతున్న శాంతి ఫ్రేమ్ వర్క్లో భాగంగా ఇరాన్ తన అత్యంత సంపన్న యురేనియం నిల్వలను వదులుకోవడానికి సిద్ధమైంది. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేతపై ఇరు దేశాల మధ్య ఉన్న భాషాపరమైన భేదాల వల్ల ఈ చర్చలు మందగించగా, తాజా పరిణామంతో ఆ ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు చర్చల్లో చాలా అంశాలపై ఒక ముగింపునకు వచ్చినప్పటికీ ఒప్పందం త్వరలోనే జరిగిపోతుందని ఖచ్చితంగా చెప్పలేమని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ పేర్కొన్నారు. వాషింగ్టన్ తరచూ తమ వైఖరిని మార్చుకుంటూ ఉండడం వల్ల చర్చల ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారుతోందని ఆయన ఆరోపించారు. ఏదైనా ఒప్పందం కుదిరితే అది ఇరు దేశాలకు ఎంతో అర్థవంతమైనదిగా ఉండాలని, లేని పక్షంలో చర్చల నుంచి పూర్తిగా తప్పుకుంటామని ట్రంప్ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.